హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ అండి. ఈరోజు మాకైతే వర్షం పడుతుంది. ఈ చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా పకోడీ వేసుకొని తింటే ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్? చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము. శనగపిండి అండి, నేనైతే అర కేజీ శనగపిండి తీసుకున్నానండి. దానిలోకి ఉల్లిపాయలు అంటే ఆనియన్స్ అయితే మనకి ఎక్కువ ఉంటే బాగుంటుందండి పకోడీ అనేది. దానిలోకి మీడియం ఇదిగోండి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాను. ఇంకా 2 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చండి. మాకు పిల్లలు ఉన్నారండి, అందుకనే నేను తగ్గించి 2 అంటే 2 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనము ఎలాగ కలుపుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఒకసారి. కావాల్సిన పదార్థాలు శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అండి. రుచి సరిపడా సాల్ట్ అయితే వేద్దామండి. ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ అండి. సో ఈరోజు మాకు వర్షం వస్తుందండి. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. కాబట్టి నేను ఉల్లిపాయ పకోడీ వేద్దామని చెప్పేసి ఆలోచించానండి. అందుకని ఇంట్లో ఉన్న శనగపిండితో నేను ఉల్లిపాయ పకోడీ వేస్తున్నానండి. ముందుగా అయితే నేను శనగపిండిని అయితే తీసేసుకున్నానండి. శనగపిండి వంటలు లేకుండా చక్కగా పొడిగా చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీనిలోకి ఉల్లిపాయ పకోడీ అంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. సో నేను దీనిలోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలు తరిగానండి. సన్నగా ముక్కలు తరిగేసేసి పక్కన పెట్టేసుకున్నాను. దీనిలోకి ఇంకా 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టానండి. కరివేపాకు అండి, అలాగే కొంచెం అల్లం కొంచెం చిన్నగా తరిగి పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపేసి మనం ఉల్లిపాయ పొడి వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ శనగపిండిలోకి మనం ఆనియన్స్ని సాల్ట్ని వేసి కలుపుదామండి. చూడండి, గాలి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే శనగపిండిలో ఆనియన్స్ని సాల్ట్ని యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వేస్తున్నాను చూడండి. దీనిలో సాల్ట్ని కూడా యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కొంచెం కలుపుకున్న తర్వాత మిగతావి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. సాల్ట్ అయితే వేసేస్తున్నాను చూడండి. రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకొని ఫ్రెండ్స్, ఇది వేసేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చక్కగా కలిపేసుకుందాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీనిలో ఆనియన్స్ సాల్ట్ వేసి ఇలా కలిపానండి. చక్కగా కలిసిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఇందులో వేసేసి కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కలిపేస్తున్నాను. ఇవి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసేయండి నేను ఎలా కలుపుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసాను. ఇప్పుడు దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కలుపుకుందామండి. మరీ లూజ్గా కలపకూడదు ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా కలిపి పకోడీ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేసి ఇలా కలిపాను. ఇలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేసేసుకొని పకోడీ వేసుకుంటామే ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఈ విధంగా కలిపేసాను ఫ్రెండ్స్. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపాను. దీనిలో ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందామండి. సాల్ట్ అయితే సరిపోయిందండి. ఇంకా దీన్ని మనం చేతి అడుపుకుంటూ వేస్తాం కదండి, కాబట్టి మనకి వాటర్ సరిపోతాయండి. సో ఇప్పుడు మనం
ఉల్లి పకోడీ వేసేద్దాం, చూద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక బాణీ పెట్టుకుందామండి. ఒక బాణీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. బాణీ పెట్టి స్టవ్ వెలిగించేసానండి. దీనిలో కొంచెం ఆయిల్ పోస్తున్నాను. దీనిలో కొంచెం ఆయిల్ పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పోసేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఉల్లి పకోడీ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదో చూసుకుందామండి. కొంచెంగా దీనిలో కొంచెం పిండి వేసుకొని చూసుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. సో దీనిలో కొంచెం కొంచెం మనం పకోడీ అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ ఇంకా కొంచెం హీట్ ఎక్కాలండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లి పకోడీ అయితే నేను వేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీటిని మరోవైపుకి తిప్పుకుందామండి. ఒకవైపు అయితే ఫ్రై అయిపోయి మరోవైపు అయితే ఫ్రై అయ్యేలాగా తిప్పుకొని తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పకోడీ వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ చిన్న చిన్నగా వేసుకుంటే ఉల్లి పకోడీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో నేను ఎటువంటి సోడా ఉప్పు అంటే వంట సోడా కానీ ఏమీ వాడలేదండి. ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం అల్లం వేసానండి, అంతే ఫ్రెండ్స్. మీకైతే నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఫ్రై అయిపోయాయండి. ఇంత చిన్నగా వేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయండి. మనం వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. పక్కన ఒక గిన్నెలో టిష్యూ పేపర్స్ పెట్టి దానిలోకి అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని మనం పకోడీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూసేయండి. ఈ విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని మనం పకోడీ వేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్నగా వేసుకోవడం వల్ల త్వరగా వేగిపోతుంది. తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు మాత్రం నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా వేసాను. అలాగే మిగిలిన పిండి మొత్తం మనం పకోడీ వేసుకొని తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం అండి యూట్యూబ్లో వీడియో తీయడం. దానివల్ల కొంచెం మాట్లాడడం కానీ వీడియో తీయడం కానీ కొంచెం అంటే కష్టంగానే ఉంది. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఆదరిస్తారని నమ్ముచు, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.